నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. చనిపోయిన వ్యక్తి వాడిన బట్టలు వస్తువులు వాడితే ఏమవుతుందనే అంశంపై చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి కూడా. సో ముఖ్యంగా భారతీయ సంప్రదాయాల్లో దీనిపై ప్రత్యేకమైన నమ్మకాలు ఉన్నాయి. పెద్దల మాటల ప్రకారం చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువులు వెంటనే ఉపయోగించకపోవటం మంచిదని చెబుతుంటారు. అయితే సంప్రదాయ నమ్మకాల ప్రకారం ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన భావోద్వేగాలు, బాధలు, అనుభవాలు వారి వస్తువులతో కలిసి ఉంటాయని భావిస్తారు. అందుకే వాటిని వాడితే ఇంట్లో మనశ్శాంతి తగ్గడం, దిగులు లేదా అసౌకర్యం కలగవచ్చని కొందరు విశ్వసిస్తారు. ఆ కారణంగా చాలా మంది చనిపోయిన వారి బట్టలను దానం చేయటం లేదా కొంతకాలం దూరంగా ఉంచడం చేస్తుంటారు. అయితే వాస్తవంగా చూస్తే శుభ్రంగా ఉతికిన బట్టలు లేదా శుభ్రపరిచిన వస్తువులు వాడటం వల్ల శారీరకంగా ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ వ్యక్తితో ఉన్న అనుబంధం కారణంగా వాటిని వాడినప్పుడు కొందరికి భావోద్వేగ బాధ కలగడం సహజమని వారు అంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మన సంప్రదాయాలు ప్రధానంగా మనసుకు శాంతి కలగాలనే ఉద్దేశంతోనే కొన్ని నియమాలను పాటించమని సూచించాయని పెద్దలు చెబుతున్నారు. శోకంలో ఉన్న కుటుంబ సభ్యులు నెమ్మదిగా ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఈ ఆచారాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చనిపోయిన వారి వస్తువుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మనసుకు ఇబ్బంది కలిగిస్తే వాడకుండా ఉండటం, లేదంటే అవసరమైన వారికి దానం చేయటం ఉత్తమమని చాలా మంది భావిస్తున్నారు.